కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఓపెన్ కు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తిరిగి నడిపించాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూడంనేని సాంబశివరావు కోరారు. దీంతో ఖాళీ స్థలాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ తొలి యూనిట్ 1969లో మొదలైంది. ఇటీవల కాల పరిమితి ముగియడంతో 4 స్టేజ్లకు సంబంధించిన 720 మెగావాట్ల ప్లాంట్ను 2020లో పూర్తిగా మూసివేశారు. ఆ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణాలను గతేడాది కూల్చేశారు. దీంతో ఇక్కడ 400 ఎకరాలకు పైగా స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే బొగ్గు, నీటి లభ్యతతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంతంలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ లేదా అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించాలని డిమాండ్లు వస్తున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందనే అంశాలపై ప్రభుత్వం నివేదిక రూపొందిస్తోంది. ఇందులో కొత్త ప్లాంట్లకు స్థాపన అవసరం ఉందని తేలితే కేటీపీఎస్ ప్రాంగణంలో ప్లాంట్కు ఏర్పాటు మార్గం సుగమమవుతుంది.